నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ. తెలుగు రాష్ట్రాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అమరావతి వేదికగా రాష్ట్ర స్థాయి స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు. రాయపూడి పరేడ్ గ్రౌండ్లో సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి సంపద వైపు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు, అనిశ్చిత నుంచి ఆత్మవిశ్వాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్. మన రాష్ట్రానికి ఒక లక్ష్యం ఉండాలి, మన ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి. అందుకే విస్తృతంగా చర్చించి స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాం. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతను మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. ఇక విజయవాడలో జరిగిన వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమిష్టి కృషితో స్వర్ణాంధ్రను సాధించాలన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నామని, ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరడం గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి వేగంగా జరుగుతుందని వివరించారు. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ఆనాడు చెప్తాం జరిగింది. 2 ఏళ్ళు డిపార్ట్మెంట్లో ఉన్న వారందరూ అహర్నిశలు కష్టపడ్డారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరటం జరిగింది. ఇటు తెలంగాణలో గోల్కొండ కోట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పారదర్శక పాలన, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ వస్తున్నాం. సంక్షేమాన్ని విస్తరించాం, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించాం. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మొత్తంగా చూస్తే స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ అభివృద్ధి, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలతో వికసిత్ భారత్ దిశగా తెలుగు రాష్ట్రాలు ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు.